నువ్వు నీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో, ఓకే, మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 16కు 16 మార్కులు. అంటే మనకు వచ్చేది 3 క్వశ్చన్లు ఇస్తే దాంట్లో 2 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తాం కదా. సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే మీరు అటెంప్ట్ చేయబోతున్నారో 16 అవుట్ ఆఫ్ 16 మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే నేను ఇచ్చే ఒక 13 క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్, 13 క్వశ్చన్స్. ఓకే ఓకే 13 కాదు, 13+1. సో ఈ 13+1 క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చేస్తే, ఓకే, ఐ హ్యావ్ 13 క్వశ్చన్స్. ఆ 13 క్వశ్చన్స్ ఏంటో కూడా చూపిస్తాను. దీంతో పాటు ప్లస్ ఐ హ్యావ్ 1 మోర్ క్వశ్చన్. చాలా రేర్గా వస్తుంది ఈ క్వశ్చన్, కానీ కొన్నిసార్లు రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఏంటనేది నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ I will give you a list of 13 questions which will enable you to score 16 out of 16 in long answer. So long answer questions లో మీరు 16కు 16 మార్కులు అంటే you will be attempting 2 questions out of 3 questions given. అవునా? సో ఈ 14 క్వశ్చన్స్ మీరు కానీ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ 8+8 మార్క్స్. ఇది ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు ఆ 14 క్వశ్చన్స్ ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. సార్ ఈ 14 క్వశ్చన్స్తో పాటు నాకు సొల్యూషన్స్ కూడా కావాలి అని అంటే నేనేంటంటే వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన సొల్యూషన్స్ క్లియర్గా మీకైతే ఒక లింక్ రూపంలో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సార్ నాకు క్వశ్చన్సే కాదు, ఆన్సర్సే కాదు, దీంతో పాటు నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి. ఈ 14 క్వశ్చన్స్ మీరు ఏవైతే చెప్తున్నారో ఈ 14 క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి అని అంటే నేను ఒక లైవ్ సెషన్ లింక్ కూడా ఇస్తాను. ఆ లైవ్ సెషన్ లింక్ ద్వారా యూ కెన్ యాక్సెస్ ద, అంటే యూ కెన్ జాయిన్ ద సెషన్ అండ్ యూ కెన్ లెర్న్ ఆల్ ద 14 క్వశ్చన్స్ ప్రాపర్గా, డీటెయిల్డ్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అనే దాంతోపాటు ఒక క్వశ్చన్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని ఈ పర్టికులర్ సెషన్లో కూడా నేను క్లియర్గా వివరిస్తాను. మీకైతే వాట్సాప్ గ్రూప్లో ఆ లైవ్ లింక్ కూడా ఇస్తాను. ఒక్కసారి యూ కెన్ జాయిన్ త్రూ దట్ లింక్ అండ్ లెట్స్ లుక్ అట్ ద 13 questions plus one more question that I told you. సో మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ దీంట్లో నుంచి రాకపోతే నేను చెప్పిన 14th క్వశ్చన్ ఏంటంటే అది ఫ్యూయల్ సెల్స్ మీద. ఏంటి? ఫ్యూయల్ సెల్స్, అలానే ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్ అంటే బ్యాటరీస్ మీద క్వశ్చన్ ఉంటుంది. ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్లో బ్యాటరీస్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఇది కానీ 95% ఆఫ్ ద టైం ఈ రెండే వస్తే, చాలా రేర్గా ఆ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ. అలానే ఇనార్గానిక్లో చూస్తే ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మ్యాక్సిమం 100% ఆఫ్ ద టైం క్వశ్చన్ అనేది ఈ 1 2 3 4 5 6 క్వశ్చన్స్, ఈ 6 క్వశ్చన్స్లో నుంచే వస్తుంది. సో ఒకటి మ్యాక్సిమం మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీదైనా క్వశ్చన్స్ ఉంటాయి, లేదు అని అంటే మనకు రియాక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బేసికల్గా సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ ఆఫ్ అమోనియా విత్ సో అండ్ సో, రియాక్షన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ విత్ సో అండ్ సో, రియాక్షన్ ఆఫ్ ఓజోన్ విత్ సో అండ్ సో, ఇలాంటి రియాక్షన్స్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ క్వశ్చనే మ్యాక్సిమం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి దెర్ ఆర్ సర్టెన్ నేమ్డ్ రియాక్షన్స్, అండ్ ఈ నేమ్డ్ రియాక్షన్స్ మీద ఒక సపరేట్ సెషన్ కూడా నేను చేయబోతున్నాను. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ మీరు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాస్టర్ చేసుకుంటే, అవి నేర్చుకుంటే 100% సరిపోతుంది. 99% కాదు, 100% క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీంట్లో నుంచే వస్తుంది. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ రియలీ ఈజీ టు స్కోర్ ఇన్ బోర్డ్స్. సో అందుకనే చెప్తున్నాను, ఈ పర్టికులర్ నేమ్డ్ రియాక్షన్స్తో పాటుగా అండ్ దెన్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్ నేమ్డ్ రియాక్షన్స్. ఈ 13 క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా 16కు 16 మార్కులు వస్తాయి. ఓకే, నేను మిమ్మల్ని ఫర్దర్ కూడా ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఫర్దర్ సెషన్స్లో గైడ్ చేస్తాను. ఐ వుడ్ లవ్ టు సీ యూ గైస్ ఆన్ లైవ్ సెషన్స్.